పెద్దపల్లి జిల్లాలో సింగరేణి బ్లాస్టింగ్లలో పల్లెలు విధ్వంసానికి గురైతున్నాయి. రామగిరి మండలంలోని ఓపెన్ కాస్ట్ 2 బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి అధికారులు భారీ బ్లాస్టింగ్ పేలుడు దాటికి చుట్టుపక్కల గ్రామాలు కంపించాయి. నాగేపల్లి, లద్నాపూర్, రాజాపూర్, పన్నూర్, ఆదివారంపేట గ్రామాల్లో భూకంపం తరహాలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి ఇండ్లపై రాళ్లు, మట్టి ఎగిరిపడ్డాయి. ఇండ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఇంట్లోకి వచ్చినాయి. బొగ్గు గని వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించడం వల్ల దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఎన్జీటీ మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శించారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్లను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, పేలుడు దాటికి అక్కడ భూ ప్రకంపనలైతే వచ్చాయి. ఆ దాటికి గ్రామస్తులు కూడా భయపడుతున్న తరుణంలో అక్కడ ఉన్న అధికారులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మొత్తానికి సింగరేణి చూసుకుంటే సింగరేణిలో విధ్వంసం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిబంధనలు ఉల్లంఘించి అన్నీ చేస్తున్నారు. పేలుడు కెపాసిటీ కూడా ఎక్కువ పెడుతున్నారు. బ్లాస్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాస్టింగ్ కెపాసిటీకి మించిపోయి పెడుతున్నారు. తద్వారా తవ్వకాలను అతివేగంగా చేయాలి, మట్టిని అతివేగంగా తొలగించాలనే ఉద్దేశము, ఉత్సాహం అధికారులు కనబడుతుంది తప్ప మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఇండ్లు ఏ రకంగా ధ్వంసం అవుతున్నాయి అనేది కూడా అధికారులు ఆలోచన చేయట్లేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లబోదిబో అంటున్నారు. రామగిరి 2 ఆ ఓపెన్ కాస్ట్ లో ఇదంతా వ్యవహారం జరుగుతుంది. అక్కడ మట్టిని తొందరగా తొలగించాలనే తాపత్రయం ఉంది తప్ప అక్కడ మరి ప్రజల బాగోగులు, చుట్టుపక్కల గ్రామాల బాగోగులు చూసే నాదులు లేరు. ఇదంతా కూడా దగ్గరుండి సింగరేణి అధికారులు చేపిస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కెపాసిటీకి మించి బ్లాస్టింగ్ను పెడుతున్నారు. తద్వారా గ్రామాల్లో ప్రకంపనాలు వచ్చే విధంగా, భూకంపాలు వచ్చినాయి అనే విధంగానే ఇండ్లకెళ్ళి ప్రజలు బయటకు వస్తున్నారు, జంకుతున్నారు, భయపడుతున్నారు అనేది కూడా అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు లబోదిబం అంటున్నారు. కొందరికి గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొందరికి గాయాలయ్యి చేతికి గాయమై రక్తం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కొన్ని గృహాల్లో చూసుకున్నట్టయితే ఆ గృహాల్లో రేకుల షెడ్లు ఉంటే ఆ రేకుల షెడ్లు ఈ బ్లాస్టింగ్ దాటికి అక్కడ రాళ్ళు ఎగిరి ఆ రేకుల పైన పడితే పూర్తిగా ఆ రేకులు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పినా కానీ అధికారులు వినట్లేదు, నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నారు అనేది కూడా అక్కడ ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రామగిరి ఓపెన్ కాస్ట్ 2 వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కూడా చేస్తున్నారు ఆ గ్రామస్తులు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి నాగేపల్లి గ్రామం, లద్నాపూర్ గ్రామం, రాజాపూర్ గ్రామం, పన్నూరు గ్రామం, ఆదివారంపేటలో ఈ గ్రామాల్లో అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఒక భూకంపం, ఒక భయాందోళన గురవుతున్నామంటూ కూడా అక్కడ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రామగిరి ఓపెన్ కాస్ట్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ యొక్క మైనింగ్ చట్టానికి తూట్లు పొడుస్తూ, మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్కడ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు కళ్ళు తెరవాలి. మా గ్రామాలు బాగుండాలి అంటే, మా గ్రామంలో ఉన్న ప్రజలకు గాయాలు కావద్దంటే, మా గ్రామాలు విధ్వంసం కావద్దంటే
ఖచ్చితంగా ఈ యొక్క బ్లాస్టింగ్ నిలుపుదల చేయాలనేది కూడా అక్కడ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రీనా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.